చెప్పలే. హలో నేను మళ్ళీ చేస్తాను ఇది దీంట్లో. ఓకే ఫోన్లు ఆపున్నాయా ఇచ్చేసిన ప్రింట్ మీడియా పెద్దకూరుపాడు కాన్స్టిట్యున్సీ కోసూరు యాడ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. గత వారం 10 రోజుల నుంచి పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొంటున్నటువంటి అందరిని కూడా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో మాతో ఉంటూ మా దగ్గర నుంచి కోట్లుగా గురించి మా దగ్గర ఉన్న న్యూస్ని పక్క వాళ్ళకి పంపిస్తున్న సంగతి పక్కాగా ఆధారాలతో తెలుసుకున్న తర్వాత వాళ్ళని బహిష్కరించడం జరుగుతుంది. ఒక వ్యక్తిని బహిష్కరించాలంటే ఎంత కష్టపడి బహిష్కరించాలో ఆలోచించండి. అంటే అంతకంటే ఎక్కువ మాకు పార్టీ బేస్, పార్టీ మీద మేము బతుకుతున్నాం. పార్టీ కన్నతల్లి లాంటిది. కన్నతల్లికి అన్యాయం చేసినప్పుడు ఎవరిని దాంట్లో ఖాతా జరగదు. ఎందుకంటే జగన్మోహన్ గారి పద్ధతి తెలుసు. 4 ఎమ్మెల్యేలు పోయినా కానీ ఎటువంటి పరిస్థితి బెంకను ఎందుకు బెంకను పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొన్నారు కాబట్టి మేము అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మేము సపోర్ట్ చేయమనేది అంది. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని ప్రకారం నడుస్తుంది. గత 4-5 రోజుల నుంచి కూడా కొంతమంది పార్టీ వ్యతిరేక కార్యక్రమం పాల్గొంటున్నటువంటి కొంతమంది పార్టీని సస్పెండ్ చేయటం. ఇవాళ రోజున పెద్దకూరుపాడు ఎక్స్ ఎంపీపీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయినటువంటి నెలకొర్తి వరప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో కొన్ని తెలుసో తెలియక కొన్ని తప్పు చేయడం జరిగింది. పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి అతనికి నంబూరు శంకరరావు గారు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్ట ప్రిఫరెన్స్ అంటే మండలం మొత్తం 20 ఊళ్ళు ఉంటాయి పెద్దకూరు మండలంలో, దానికి సొసైటీ చైర్పర్సన్గా నామినేట్ చేయడం జరిగింది. దాంతో కాకుండా జిల్లా మొత్తంలో 7 మ్యాన్ కమిటీ 7 డైరెక్టర్లు ఉంటే ఒక డైరెక్టర్గా నెలకొర్తి బుజ్జి గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఎంత గౌరవం ఇచ్చారో మీరు ఆలోచించుకోండి. పార్టీ కష్టపడిన కన్నా కూడా అనుభవం ఉంది. ఈ సహకార సంఘంలో అభివృద్ధి చేస్తాడు, మన మండలాన్ని డెవలప్ చేస్తాడనే ఉద్దేశంతో అతనికి పదవి ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని కూడా మేము ఎవరూ బాధపడాలి. ఇచ్చినా కూడా మేమందరం కూడా ఓకే అని కూడా సరౌండ్ అయ్యాను. తర్వాత షిఫ్ట్ సిస్టమ్ ప్రకారం హరిబాబు గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ప్రెస్ మీట్లో నంబూరు శంకరరావు గారి కుటుంబ సభ్యులు అన్ని మండలాల్లో వాళ్ళు పెత్తనం చేస్తున్నారని ఒక చిన్న వర్డ్ వాడాడు. అసలు పెద్దకూరుపాడు మండలంలో బెల్లంకొండ మేరయ్య గారు కన్వీనర్, ఇప్పుడు నవ్వు ఎంపీపీ గారు బెల్లంకొండ మేరయ్య గారు, వారు కానీ మండల కన్వీనర్ షరీఫ్ గారు కానీ బుజ్జి గారు కానీ అలాగే నేను కానీ మేము తప్ప పెద్దకూరుపాడు కాన్స్టిట్యున్సీలో కానీ మండలంలో కానీ ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు పెత్తనం చేయట్లేదు. అది 100% షూరిటీ మీరు రమ్మనండి. అదే ప్రకారం అమరావతి మండలంలో నంబూరు బాబురావు గారు చేస్తున్నారు. నంబూరు బాబురావు గారు వెనకపాడు అమరావతి మండలంలో ఓటు హక్కు ఉంది. అతను ఓటు భార్యది అందరితో కూడా అక్కడే ఉంది కాబట్టి ఆ మండలంలో చూస్తున్నాడు. ఎవరైనా తెలిసిన వాళ్ళకి చూడటం సహజం. కానీ దాన్ని ఆయన భిన్న అభిప్రాయంతో మనసులో ఏదో పెట్టుకొని తప్పు ఆలోచనతో మాట్లాడడం జరిగింది. అలాగనే పంచాయతీ ఎలక్షన్లు వచ్చిన రోజున ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి ఇప్పుడు యోహాన్ అనే వ్యక్తి ఉన్నాడు కోరపాడు పంచాయతీలో. మేము 2 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అది అతను ఎవరిస్తారు ఎలా జరిగిందనేది. మా మండలంలో అభివృద్ధి పథంలో కానీ శంకర్రావు ఉన్నంతకాలంలో ఇప్పటివరకు ఎలాంటి కాడ పక్షపాతం కానీ లంచగొండితనం కానీ బంధుప్రీతి కానీ లేకుండా 100% న్యాయం చేస్తున్న వ్యక్తి ఎవరు నాకు తెలిసినంతలో 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. కన్నా లక్ష్మణ్ 20 సంవత్సరాలు చూశాను. అలానే సదాశివరాయని చూశాను, అల్లంశెట్టి విశ్వేశ్వరాన్ని చూశాను, పాచిమా బేగాన్ని చూశాను, రామస్వామి గారిని చూశాను. కానీ ఇంత స్వచ్ఛందంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి విపరీతంగా కృషి చేస్తున్న వ్యక్తి 175 నియోజకవర్గాలు ఎవరు ఉన్నారంటే నంబూరు శంకరరావు ఒకళ్ళు 1 మ్యాన్. ఎందుకంటే మేము పక్కాగా చూసాం. నా 40 ఏళ్ళ రాజకీయ అనుభవంలో అలాంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడలా. అంత సొంత ప్రొక్లైన్స్ కానీ డోజెస్ కానీ సొంత ఫండ్ల ద్వారా ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా కానీ శుభగ్రహ ఫౌండేషన్ ద్వారా కానీ విధులు హెచ్చించి అటు సత్యంగుడి కన్నాలక్ష్మి 20 సంవత్సరాలు కూడా ఏం చేయలేకపోయినా ఇలా ఘాటు రోడ్డు వేయటం కానీ అడవిలో పర్మిషన్ తీసుకొచ్చి పర్మిషన్ దొంగతనం వేయటం కానీ పర్మిషన్ తీసుకొని అట్లానే వైకుంఠపురం కానీ ఈ విధంగా అభివృద్ధి పథంలో నెంబర్ 1 చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి మీద నువ్వు వెళ్తే తప్పులేదు, బహిష్కరించాల్సిన పరిస్థితి ఏ పరిస్థితి వచ్చింది? ఒక తల్లి ఒక బిడ్డను చంపాలో లేదా చేయాలంటే వాడు ఎంత ఉన్మాదైతేనో జనాన్ని చంపుతుంటానో ఆ పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. ఇవాళ కన్నాలక్ష్మి నా పరిచయం ఉంది, నేను ఆయన ఇంటికి పోయాను, ఇంటికి పోవచ్చు. ఎప్పుడు పోవాలి? బంధుత్వం ఉన్నట్టు పోవాలి, లేకపోతే ఫంక్షన్లు పోవాలి. సంబంధం లేకుండా ఆయన ఇంటికి నువ్వు పోయి ఆయన ఆహ్వానించి మేము ఉన్నామండి అని చెప్పడం తప్పు కదా. అందువల్ల పార్టీ వ్యతిరేక కార్యం 100% పాల్గొన్నట్టే. నా కన్నాలక్ష్మి నాకంటే నీ ముఖ్యుడి కాదు. 20 సంవత్సరాలు నాకు అతను నా ఇంట్లో ఓటు ఉంది.
ఆ ఓట్లు ఆయన నా పంచాయతీ ఎలక్షన్లో కూడా అతను నాకు ఓటేశాడు. నేను పోవాలి నాకున్న అనుబంధం ప్రకారం, కానీ నువ్వు పోయి అతన్ని ప్రేరేపించి అతన్ని మేము ఉన్నామండి అండగా శంకర్రావుని ఓడియాలి అని పిచ్చి పిచ్చి మాటలు మేలటం తప్పది. ఈ పెన్షన్లు బాగు తప్పులేదు. నన్ను తెలుగుదేశం వాళ్ళు పిలుస్తారు, నన్ను మీరు కానీ పిలుస్తున్నాం, మేము మండలం అందరిలో పోతాం. దానికి పోయిందని తప్పు కాదు, సమయం సందర్భం ఉండాలి. సమయం సందర్భం లేకుండా నువ్వు తప్పు తోవలో పోయావు. అలాగనే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందు ఒకరిని బహిష్కరించాం. ఆ బహిష్కరించిన వ్యక్తి ఉన్నంతకాలం ఈ పార్టీలోనే ఉండను అని నేను మౌనంగా ఉంటానని చెప్పి ఆయన బయటికి పోయి ఉన్నాడు. అతన్ని బహిష్కరించినా కూడా నువ్వు రావాలి కదా. రెండోది 3 రాజధానులు ఎత్తుకున్నాడు. 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి పాలసీ 3 రాజధానులు. తర్వాత కూడా 3 రాజధానుల మీద ప్రకటన చేయడం జరిగింది, అసెంబ్లీ బిల్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు లేనటువంటి మనస్తాపం ఇవాళ నీకు ఎట్టొచ్చింది? ఇవాళ నా ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి, నేను చాలా వెక్స్ అయిపోయాను, నా ప్రజల మనోభావాలు పొలాలు దెబ్బతిన్నారు కాబట్టి నేను కొంచెం మౌనంగా వచ్చి నేను వెళ్ళట్లేదు అన్నావు. ఏమైంది నీకు వెళ్తాకి? నీ ఆస్తి ఏమన్నా పార్టీకి రాసావా లేదా తెలుగుదేశం పార్టీకి నువ్వేమైనా రాసావా? అందరం కూడా పార్టీ కోసం చేస్తున్నాం. పార్టీ ఒక గైడ్లైన్స్ పెట్టింది, పార్టీకి అందరూ శిరోదయంగా పాటించాల్సింది. పార్టీ కన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎంతటి వ్యక్తి అయినా 100% సస్పెండ్ చేయడం జరుగుతుంది. సస్పెన్షన్ కూడా బహిష్కరించడం జరుగుతుంది. సస్పెన్షన్ ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది, కానీ బహిష్కరణ అనేది ఇతను మనకి బలికాన్ని తీసి బయట అవుతుంది. ఆ బహిష్కరణ చేయాలంటే ఎంత బాధేసేసామో ఆలోచించుకోండి మీరు. అలాంటి వ్యక్తి అలా ప్రెస్ మీట్లు పెట్టడం, ఇవన్నీ ఒక అతను కథ స్క్రీన్ పై నడిపి ఆడిస్తున్నారు. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఇలా మనసాకి తెలుసు నువ్వేం చేశావు, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టించావు, ఎవరితో పెట్టించావు, ఎక్కడ పెట్టించావు, ప్రూఫ్లు తీసుకున్నావా, రండి కూర్చున్నావు. అంత అవసరం లేదు కదా. బాగా ఆలోచించుకొని ఒకదాని కూడా మాట్లాడండి. ఇప్పుడు మేరయ్య గారు ఎంపీపీ గారు మాట్లాడతారు. కోరపాడ వస్తాయిలు చంద్రబాబు కార్యక్రమాల్లో పాల్గొని చంద్రబాబు జైలు కొట్టాడు, ఆయన ఎందుకు పార్టీని సస్పెండ్ చేయాలో నన్ను ఎందుకు చేశారంటున్నాడు. ప్లస్ నాకు సస్పెండ్ చేసే ముందు షోకాస్ నోటీస్ వాళ్ళు షోకాస్ నోటీస్ ఇవ్వలేదు అంటున్నాడు. రవి అనే వ్యక్తి మన పార్టీలో ఉన్నాడని ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు తమ్ముడు మన పార్టీలో ఉన్నాడు తెలుసా మీకు? గతంలో నల్లూరు కిరణ్ కుమార్ రెడ్డి గారి కుమార్ టీడీపీలో ఉన్నాడు, ఈయన బీజేపీలో చేరాడు. కుటుంబాల సంబంధం లేదు, ఎవరు స్వార్థం వాడిది, ఎవరు పార్టీ కాదు, వారి సంబంధం లేదు. నంబూరు రవికుమార్ మా పార్టీ అని మేము ఏమన్నా మీకు అతనికి ఏమైనా సర్టిఫై ఇచ్చామా? అతను వ్యక్తిగతంగా అతను వెళ్ళాడండి. అతను మాకు సంబంధం లేదు, మా పార్టీ సంబంధం లేదు, అతను మా నియోజకవర్గం కాదు, అతను మాకు సంబంధం లేదు. మాకు నంబూరు శంకరావరే మన సంబంధం లేదన్నా. అవును కలిశారు. ఆయన కలవగా భోజనానికి పోలా, తర్వాత భోజనం రెండో. మీరు బాగా చూడండి, ఆలపాటి రాజా గారు, బుజ్జి గారు, కన్నా గారి ఇంటికి తలుపులు కొట్టి ఫస్ట్ మీరు చూడండి, స్కిప్పింగ్ మీరు చూపిస్తాను, ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. తలుపు కొట్టి వెళ్ళి తర్వాత తౌడ్ ఫీల్డ్లో భోజనానికి వెళ్ళారు. అర్థమైందా? పార్టీ కార్యక్రమంలో పాల్గొంటలా. ఎమ్మెల్యే గడప కోరపాడు గ్రామంలో తిరిగితే అతను పాల్గొనలా. యాజ్ నువ్వు ఒక సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చేసి, మాజీ ఎంపీపీ చేసి, సీనియర్ మోస్ట్ లీడర్ కాన్స్టిట్యూన్సీలో ఉండి నువ్వు కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు నువ్వు సస్పెండ్ కాబట్టి ఏం చేస్తారు? పరిష్కరించగలరు అంటే మేము అదే పని మేము తిరుగుతాం. ఆయన ఆడ తిరుగుతాం, ఫోకస్ కెమెరా పెట్టుకున్నాం సార్. మేము మాకు తెలిసినటువంటి ప్రూఫ్ చెప్పాం, మా కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. ఫస్ట్ పాయింట్, మేము ప్రతి కార్యక్రమం కూరపాల్లో దాదాపుగా 150 కోట్లతోటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెద్దామని శంకర్రావు రైతు సమావేశం పెట్టడం జరిగింది మేరయ్య గారి ఆధ్వర్యంలో. కానీ ఆ మీటింగ్కి రాలేదు. అదే ప్రకారం జల్ జీవన్ మిషన్ 2.5 కోట్లతోటి మేము ఆల్రెడీ ఆపరేటింగ్ జరిగి ట్యాంక్ కట్టేసి వెళ్తాం, ఆ పైప్ లైన్లో పాల్గొనలేదు. అతనికి ప్రతిసారి కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది శంకర్రావు గారు. మేం కాదు, మేము నాయకులు మేరయ్య గారు కాకుండా శంకర్రావు గారు చెప్పడం జరిగింది. ఏ కార్యక్రమంలో పార్టీ కార్యక్రమాలు పాల్గొనట్లేదు, పార్టీ ఇతర కార్యక్రమాలు కనపడుతున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం దేనికి షోకాజ్ నోటీసు? 100 ప్రొసీజర్ కరెక్టే, 100% తప్పు చేశాను మా నిర్ధారణ అయింది, మేము సస్పెండ్ చేసాం, బహిష్కరించాం. అసలు బహిష్కరించాం, షోకాజ్ కరెక్టే. ఈటా కూడా లేనటువంటి ఆస్కారమైన పనులు చేశాడు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అతను పోతే మాకు బాధే, పార్టీ మనకి. అయితే ఎన్నుపోటు పరిస్థితి తీవ్ర స్థాయి నష్టం జరుగుతుంది పార్టీకి. పార్టీ కన్నతల్లికి మోసం జరుగుతున్నప్పుడు ఎవరు దాన్ని టార్గెట్ లేరు, వేరే వ్యక్తిగత అతను మాకేం లేదు. పార్టీ కార్యక్రమాలు నేను పాల్గొన్నా, నేను తప్పు చేసిన ఫంక్షన్లు బాగొద్దంటలా. ఫంక్షన్లు పోవాలి మనం. మా కూరపాలు చాలా మంది పిలుస్తారు, మా ఊళ్ళో టీడీపీలు పిలుస్తారు, దాని గురించి నేను కాదంటలా. సంబంధం లేని కార్యక్రమాలు తీసుకొని మీరు మీటింగ్ పెట్టారు. ఒక్క నిమిషం. అలాగనే పార్టీ వ్యతిరేక ఈ మధ్య స్టేట్మెంట్ బహిష్కరించి స్టేట్మెంట్ ఇచ్చి అన్నిటికీ కూడా నీ ఆధ్వర్యం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్
నువ్వే చేపిస్తున్నావు 100%. దానికి ఎక్కడ మాకు ప్రూఫ్ ఉండే, ప్రూఫ్లతో సహా మీకు ఏమంటే నేను రేపు మీకు సబ్మిట్ చేస్తాను, ఇటు పేపర్ ఇటు ఫోటోతోటి. నేటివ్ ప్లేస్ ఇద్దరు ఒక ఊరే. ప్రజెంట్ ఇప్పుడు మండల అధ్యక్షులుగా ఉన్నాను. నేను వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా వైసీపీ పార్టీలోనే ఉన్నాను. మేమందరం కూడా దాదాపుగా వైసీపీ పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. ఈ మధ్య పోయిన ఎలక్షన్కి 2019లో మన ఎన్విఎస్ వరప్రసాద్ గారు మన శంకర్రావు గారు ఏమంటారు రావడం జరిగింది. ఆ శంకర్రావు గారు వీళ్ళు అడగటం కూడా మమ్మల్ని అడగడం జరిగింది. వాళ్ళు పార్టీలోకి వస్తూ ఉన్నారంటే సరేనండి, వస్తే మంచిదే కదా, పార్టీ లబ్ధి పొందడానికి మేము దానికైనా సిద్ధంగానే ఉంటామండి, పార్టీ కార్యక్రమాల్లో మంచిగా పాల్గొంటే మంచిదే అని చెప్పి మేము కూడా సహకరించడం జరిగింది. వారు అదేవిధంగా మామూలుగా పార్టీలో పాల్గొనడం, 2019 ఎలక్షన్లలో శంకర్రావు గారికి చేయడం, శంకర్రావు గారు ఎమ్మెల్యేగా ఉండటం కూడా జరిగింది. అయితే ఆయన దాన్ని గౌరవించి మన సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గాను సొసైటీ ప్రెసిడెంట్గా చేసి డైరెక్టర్ ఇవ్వడం కూడా ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆయన వచ్చిన దాని గురించి శంకర్రావు గారు ఇవ్వటం జరిగింది. దానికి కూడా చాలా కొంతమంది మా పార్టీలో ఉన్న వాళ్ళు పాత వాళ్ళు బాధపడ్డా కూడా దానికి మేము ఎవరం కూడా దాన్ని చెప్పుకొని పార్టీకి వచ్చారు, మన పార్టీ బలోపేతం కావాలి, పార్టీ బాగుంటేనే మన అందరం ఉంటాం ఉద్దేశంతో సర్ది చెప్పడం జరిగింది. దానికి ఆయన ఇచ్చినందుకు మేము ఏమి ఇది కాలేదు. రెండోసారి కూడా ఆయన ఎమ్మెల్యే గారు అడిగారు, ఇప్పుడు డైరెక్టర్ అయితే కాదు, అంతకుముందు మాట ఇచ్చున్నాం వేరే వాళ్ళకి, ఆ డైరెక్టర్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే ప్రెసిడెంట్గా ఉండమని అంటే నేను ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సందర్భం ఆయన నోటితోటి వచ్చిన మాట అది. అప్పుడు మన డైరెక్టర్ దానికి వేరే వాళ్ళకి చైర్మన్ ఇవ్వటం, దాన్ని డైరెక్టర్గా హరిబాబు గారికి ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే మొన్న ఏదో సస్పెండ్ చేశారు అని. సస్పెండ్ అనేది వరుసలో ఇప్పుడు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే ఎవరినైనా బహిష్కరించడం జరుగుతుంది, సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం, ఎంతోమంది చేశారు. ఆ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ పర్సెంట్ ఎక్కడి నుంచి వచ్చారో తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళనే జరిగింది. చివరి ఎలక్షన్ వచ్చేసరికి వేరే రకంగా మాట్లాడటం, ఎమ్మెల్యే గారి మీద బురద చల్లటం, ఎమ్మెల్యే గారిని ఏదో ఇచ్చేయాలి, ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే సస్పెండ్ పార్టీ బహిష్కరిస్తూ వస్తూ ఉంది వాళ్ళందరినీ కూడా. పార్టీకి న్యాయం జరిగితే నన్నైనా, సామిరెడ్డి గారైనా, లేకపోతే కొన్ని నాయకులు అందరూ ఎవరినైనా సరే పార్టీ బహిష్కరించాల్సిందే. తప్పు చేస్తే పార్టీకి వ్యతిరేకంగా చేస్తే ఎవరైనా శిక్షిస్తుంది, దానికి ఎవరైనా బద్దులై ఉండాల్సిందే. కాబట్టి ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, ఏదో చేశాడు అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇంతకుముందు వచ్చిన వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? 20 సంవత్సరాలు చేసిన గణా లక్ష్మణ్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు? కాసరని సదాశివరావు గారు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇవన్నీ ఆలోచించండి. ఒకసారి ఆలోచిస్తే మీకే అర్థం అవుద్ది. ఏదో ఊరగాయల మీద బురద చల్లాలి, 4 లోకలు అనేది అది కరెక్ట్ కాదు. మనం ఏంటి, మనం ఎక్కడున్నాం, మనం జీవితాంతం చెప్పారు, మీరే చెబుతున్నారు, మీ నోటి అంటే మీరే విన్నాం, మేము ప్రెస్ మీట్లో విన్నాం, మీరు జీవితాంతం కూడా మేము శంకర్రావు గారితో ఉంటామని అన్నారు. ఇప్పుడు ఎందుకు పోవాల్సి వచ్చింది? ఆయనేం పొమ్మలేదే. ఆయన పొమ్మనంటే మీరు ఇదైతే ఆయన మీకు ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే మీరు చేయాల్సిన పరిస్థితులు అవేమీ కాదు. ఇప్పుడు మీరు కన్నా లక్ష్మణ్ ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మీరు ఒక్కళ్ళేనా ఎంపీపీ చేశారు? మీరు ఎంపీపీ చేసినప్పుడు ఆయన మంత్రి ఉన్నారు, ఓకే, కాదని అంటలేదు. మిమ్మల్ని ఒక్కళ్ళేనా పిలిచింది? ఇంకెవరు లేరా నాయకులు? కాంగ్రెస్ పార్టీలో ఆయనతోటి తిరిగిన వాళ్ళు, ఆయనకి కుడి భుజంగా ఎడమ భుజంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ పిలవకుండా నిన్ను రాజా గారిని పిలిచారా భోజనానికి? ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా ఒక మాట అనేటప్పుడు మన ఏళ్ళు చూపించేటప్పుడు మన ఎడిగిడితే 4 ఏళ్ళు చూపిస్తున్నారు అనేది మీరు అందరూ కూడా గ్రహించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇవాళ ఎక్కడున్నా సరే ఆయన వారంలో 6 రోజులు కూరపాడు గ్రామంలో గలుపుతూ ఉన్నారు. మినిమం 20 అవర్స్ 18 అవర్స్ కాన్స్టెన్సీలో గడుపుతున్న పరిస్థితి. ఎవరు కూడా రాష్ట్రంలో ఇవాళ తిరిగే వాళ్ళలో కేతిరెడ్డి ఒక పేరు ఏంటున్నాం, ఇవాళ నంబూరు శంకర్రావు గారి పేరు ఏంటున్నాం. ఆ రకంగా తిరిగే వాళ్ళు గడప గడప కానివ్వండి, ఏదైనా ప్రోగ్రాంలు ఉన్నా కూడా ఆయన ఒక్కడే తిరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆయన ఎన్నో చేశారు. లాక్డౌన్లో మీరు ఎక్కడున్నారు అసలు? మీ పార్టీ వాళ్ళు, మీ నాయకులు ఎక్కడున్నారు అసలు? టీడీపీ ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? మన మాజీ ఎమ్మెల్యే ఎక్కడున్నారు? ఆయన 1000 కోట్ల ఆస్తులను తగులుకొని కుటుంబాలను వదిలేసుకొని ప్రాణాన్ని హాని ఉందన్నా కూడా ఆయన కాన్స్టిట్యున్సీలో తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మా శంకర్రావు గారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు ఎంతో సొంత నిధులతోటి లాక్డౌన్లో సొంత నిధులు పెట్టి లేని వాళ్ళకి మంచిగా కూరగాయలు, బియ్యం పంచినటువంటి పరిస్థితి మా ఎమ్మెల్యే గారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు లేకపోతే, ఆక్సిజన్ లేకపోతే ఎంతోమంది చనిపోయాం. మీ అందరికీ, మీడియా మిత్రులు కూడా చెప్తా ఉన్నా, మీ అందరికీ తెలుసు. ఒకసారి ఆలోచన చేయండి. అది ఆనాడు ఆయన ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చి సొంత డబ్బులతో కిట్లు తయారు చేయించి మందులు గ్రామాల్లో పంచినటువంటి పరిస్థితి మన నంబూరు శంకర్రావు గారిది. అదేవిధంగా ఎస్సీలకు
మామూలుగా ముస్లిమ్స్కి ఇఫ్తార్ విందులు, ఎస్సీలకు ఇది సెమీ క్రిస్మస్ పండుగలు, అదేవిధంగా హిందువులకి సంక్రాంతి సంబరాలు, ఈ రకంగా ఈ అన్ని కార్యక్రమాలు ఈ అందరికీ కలిపి వాళ్ళ ఎడ్ల పందాలు, అందరూ అన్ని కులాలు ఆశించేటువంటి, అన్ని మతాలలో ఆశించేటువంటి ఎడ్ల పందాలు ఇవన్నీ కూడా ఆయన సొంత నీళ్ళతో పెట్టి ఆయన ఎంతో ఇదిగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా ఆలోచిస్తే ఇవాళ ఇక మీరు ఏం చేశారు? గతంలో మాజీ గ్రామం అంటున్నారు, సొంత క్యాండిడేట్ అంటూ ఉన్నారు. గ్రామంలో మీరు ఏం అభివృద్ధి చేశారు? ఇవాళ చూడండి, ఇవాళ నియోజకవర్గంలో ఇప్పుడు కృష్ణానది మీద బ్రిడ్జి 60 కోట్లతోటి, 150 కోట్లతోటి బెల్లంకొండ టు అమరావతి టు బెల్లంకొండ రోడ్లు, ఇవాళ హాస్పిటల్స్, నాడు నేడు స్కూల్స్, హాస్పిటల్స్, ఇది క్రోసూర్ ఏంటో అది పాలిటెక్నిక్ కాలేజీలు. ఇవాళ మా మండలంలో ఎక్కడైనా మీరు చూపించండి, ఎమ్మెల్యే గారు ఒక్క రోడ్డు అయినా మిగిలిందేమో చూడండి. మీరు దత్తత తీసుకున్నట్టు గ్రామాలలో కూడా రోడ్లు వేయటువంటి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే గారు ఆ రోడ్లు మొత్తం కూడా పూర్తి చేసినట్టు పరిస్థితి. మా మండలంలో ఒక రోడ్డు కూడా మిగలలేదు. మీరు చూపించడానికి అది ఆయన మీరు ఆకాశంలో ఉమ్మితే అది మన మీద పడుతుందని గ్రహించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలు ధన్యవాదాలు తెలియజేస్తారు. నంబూరు శంకరరావు అన్న కొడుకు రవి చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు చెప్పండి. అందరికీ నమస్కారం.